ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, తనుజ పుట్టస్వామి సెకండ్ ఫైనలిస్ట్గా తనుజ ఇమ్యూనిటీ వద్దంటూ ట్విస్ట్. బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్గా కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్టే అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ లిస్ట్లో భరణి, తనుజ, ఇమ్మాన్యువల్, సంజన మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్ అయిపోయాడు. భరణి కంటతడి పెట్టుకోవడం, దీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి తన దగ్గరున్న పాయింట్స్ సగం తనుజాకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్ము, తనుజ, సంజన ఆడారు. వీరికి పెట్టిన పల్ గేమ్స్లో చివరకు తనుజ గెలిచి సెకండ్ ఫైనలిస్టు అయినట్లు తెలుస్తుంది. అయితే తనుజ తాను డైరెక్ట్గా ఫైనల్స్లో అడుగు పెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తుంది. తనుజ గొప్ప నిర్ణయం ఏంటో తెలుసా? ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతోంది. ఈ వారం జనాలు తనను సేవ్ చేస్తేనే ఫైనల్స్కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనుజకు నేటి ఎపిసోడ్ మరింత ప్లస్ అవ్వడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే అవకాశం భరణి, సంజనాలతో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది. సో ఇంకా ఈరోజు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు భరణి గారు తనుజ నిరాకరించడం వల్ల ఏమన్నారు, దానికి సంబంధించిన అప్డేట్ అన్నీ ఇంకా మనం నైట్ వచ్చేసి బిగ్ బాస్లో చూసి తెలుసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలాగే నా వీడియో చూస్తూ ఉండండి. మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. అండ్ నిజంగా చెప్పాలంటే తనుజ చాలా గ్రేట్. ఏంటంటే తను ఆడే విధానంలో కూడా చాలా క్లారిటీగా ఉంటారు. అండ్ ఇమ్యూనిటీతో కాకుండా ప్రేక్షకులపైన ఆధారపడి ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా అరుదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇమ్యూనిటీ కోసం చాలా కష్టపడుతూ గేమ్ ఆడుతున్నారు. ఇంకా సంజన గారు అయితే ఏకంగా ఏడుస్తున్నారు. సో ఇలాంటి కన్నింగ్ ఐడియాస్ కానీ ఏమీ లేకుండా తను జెన్యూన్గా ఆడుతూ అండ్ ప్రేక్షకులపైనే భారం వదిలేసినటువంటి సంజన అయితే చాలా గ్రేట్. అండ్ అంతేకాదు ఓటింగ్ పోల్స్లో కూడా పబ్లిక్ సంబంధించి కూడా తను 2 సార్లు పబ్లిక్ తనని ఓటింగ్కి పిలవడం అది కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంతేకాదు చూడాల్సి ఫైనలిస్ట్లో ఉన్నారు, కానీ తనే ఫైనల్గా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ చూడాల్సిందే ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇమ్మాన్యువల్, తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు మాత్రమే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఎవరు విన్ అయినా కానీ రన్నరప్గా ఒకవేళ తనుజ అనే ఉండొచ్చు, కళ్యాణ్ అనే ఉండొచ్చు, ఇమాన్యువల్ అనే ఉండొచ్చు. కానీ ఇంకా గ్రేట్ ఒకవేళ తనుజ కనుక విన్ అయితే కనుక ఉమెన్ బిగ్ బాస్ 9 విన్నర్గా మంచి ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి. ఆల్ ద బెస్ట్ టు తనుజ అని చెప్పేసి ఇంకా చెప్పాలి. ఇంక అంతే, ఎంతకు మించి ఏం చేయలేదు. ఇంకా ఇదండి ఈరోజు అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.